హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా పిల్లలకైతే టిఫిన్ అదంతా తినిపించేసి స్కూల్కి పంపించేశాను. వాళ్ళకి బాక్సులు పెట్టేసి ఇంకా మా టిఫిన్ కూడా అయిపోయింది. తిని తరిగిపోయింది కూడాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అయితే ఈరోజు స్పెషల్స్ ఏం చేస్తాం? వండాలి మరి, ఏంటో చెప్పు. గార్డెన్ లో చాలా కాలీఫ్లవర్స్ ఉన్నాయి. కాలీఫ్లవర్ అయితే చేయొచ్చుగా. మొన్నే చేశానుగా గోబీ మంచూరియా, మళ్ళీ చేయాలి. అది కాదు తినేది, అదేంటి ఏం అద్దనలేదు, జల్ అన్నావు తినేదట. జల్లనువా? గోబీతో ఇంకేమైనా చేయొచ్చేమో చూడు, చూసి చెయ్యి. ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. గోబీ ఫ్రైడ్ రైస్ చెయ్యి అయితే. మరి నాకు ఏమి నువ్వు తిను. అమ్మో నీకేమిటి ఇది కాదు, అది తింటే ఏమి ఇదైపోదు. నెలలో ఒకసారి తినొచ్చు, పర్లేదు. అప్పుడప్పుడు ఒకసారి తినొచ్చు. నువ్వు ఏమి నీకు థైరాయిడ్ అదేమి ఇది కాదు. థైరాయిడ్ అని తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకసారి కూడా తినలేదు. ఈ రోజు కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ, ఇంకా రాడిష్ ఇవేవి కూడా నాకు ఇలాగ థైరాయిడ్ అని తెలిసినప్పటి నుంచి తినడం మానేస్తాను. ఇప్పుడు అవే ఫుల్ సీజన్ అనమాట. మార్కెట్ లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. మా గార్డెన్ లో కూడా మంచిగా కాస్తున్నాయి. నేనే తినట్లేదు. మా బావకి మా పిల్లల కోసం అయితే కాలీఫ్లవర్ మటర్ వేసి కర్రీ లాగా, కాలీఫ్లవర్ టమాటా, కాలీఫ్లవర్ ఫ్రై. మా బావ మా పిల్లలు ఓన్లీ తింటున్నారు, వండేసేస్తున్నాను. నేను మాత్రం తినట్లేదు. మా పిల్లలకి మా బావకి అది వండేటప్పుడు నేను ఏదో ఒకటి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఏదో వేరే వెజిటేబుల్ నేను వండుకుంటున్నాను. ఈ రోజు తినేమంటున్నారు మా బావ. తిను, ఏమవదు. తర్వాత సాసులు గీసులు ఏటో వేయకు. ఈ సోయా సాసులు, వెనిగర్ ఏమి వేయకుండా నార్మల్ గా చెయ్యి. సరే, ఇంక ఈ రోజు మా లంచ్ లోకి అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేయాలనుకుంటున్నాను. కాలీఫ్లవర్ తో ఫ్రైడ్ రైస్ నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. నార్మల్ వెజిటేబుల్ తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి చేసినట్టు గుర్తు. గోబీతో ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అనగానే ఎప్పుడు మేము బయట నుంచి ఒక షాప్ ఉంటది, అక్కడ నుంచి మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. మిక్స్డ్ వెజిటేబుల్ కాదు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అందులో రొయ్యలు, ఎగ్, చికెన్, తర్వాత ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి. అప్పుడు తెచ్చేవాళ్ళు బయట నుంచి. చాలా అంటే చాలా బాగుండేది. ఆ టేస్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ఎక్కడ తిన్నా గానీ వచ్చేది కాదు. నాకు అక్కడే నచ్చింది అనమాట. అది కూడా తిని చాలా డేస్ అయిపోయింది. ఈ మధ్య బయట ఫుడ్ పెద్దగా ఏమి తినట్లేదు. మేము ఎప్పుడు ఇంతకు ముందైనా ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఎప్పుడో చాలా రేర్ గా బయట తింటాము. మాది అయితే వెయిట్ లాస్ పర్లేదు, బానే అవుతుంది. ఇప్పుడు దాకా ఒక అందుకే బక్క చిక్కిపోతున్నాను. మరి ఎటు బొగ్గలు కూడా తగ్గిపోయినాయి. మరి ఫస్ట్ ఒంట్లో కొవ్వు తగ్గిద్ది, తర్వాత ఆటోమేటిక్ గా అన్ని అదే చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా నీకు ఒళ్ళంతా కొవ్వు బాగా పేరుకుపోయింది, అది తగ్గుతుంది అనేసి. ఫస్ట్ ఫ్యాట్ లాస్ అయ్యింది. మరి ఏదో ఒకటి లాస్ అవని ఒక 4 kgs దాకా అయితే తగ్గింది స్టార్టింగ్ నుంచి. ఇంకా చాలా తగ్గాలి, ఇంకో 5 kgs. నా గోల్ కి రీచ్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో లేండి. నేనైతే వాళ్ళకి మీ గోల్ వెయిట్ ఎంత, మీరు ఎంత వరకు తగ్గాలనుకుంటున్నారంటే నేను చెప్పింది అయితే 68, 69 అంటే 65 to 70 బిలో ఆ మధ్యలో ఉండాలి. ఆ వెయిట్ నేను అనుకుంటున్నాను అన్నాను. చెప్పాను వాళ్ళకి. వాళ్ళు సరే ఇప్పుడు డ్రెస్సులు అవన్నీ లూజ్ అయిపోతాయి, మళ్ళీ కొత్త కొనుక్కోవాలి. ఎందుకు మొత్తం ఆల్టర్ చేసుకుంటే అవుతుంది ఆల్టరేషన్. మా గార్డెన్ లోనే కాలీఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా గార్డెన్ లోని కాలీఫ్లవర్ తీసేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. ఇదిగోండి కాలీఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకా పెరగట్లేదు అనమాట. ఇంకా పెరగట్లేదు. దానికి తోడు ఇదిగోండి మామిడికాయ చెట్టు అయితే ఫుల్ గా పూత అయితే వచ్చింది. ఆ పూత అంతా రాలిపోయి ఇలాగా పడిపోయి బ్లాక్ బ్లాక్ గా అయిపోతున్నాయి. తీసేయాలి ఈరోజు. కాలీఫ్లవర్ మొక్క అయితే బాగా పెరిగిపోయింది, కానీ లోపల ఉండే కాలీఫ్లవర్ అయితే కొంచెం చిన్నదే. ఈ మొక్కకు తగ్గట్టు అయితే కాలీఫ్లవర్ రాలేదు. కానీ ఇప్పుడు వరకు మా గార్డెన్ లో మేము తీసిన అన్నిటిలోనే ఇదే పెద్ద కాలీఫ్లవర్ అనమాట. ఇదిగోండి, ఈ కాలీఫ్లవర్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కే. కాబట్టి మిగిలినవి కావాలంటే ఇంకా రేపు ఎప్పుడో తీసేసి మా బాబాలకి కర్రీ వండేస్తా. తర్వాత దీనికి క్యాబేజీ కూడా కొంచెం కావాలి, క్యాబేజీ కూడా తీసేసుకుందాం. ఇది క్యాబేజీ మొక్క అనమాట. అసలు ఇది ఎప్పుడు నుంచో చూస్తున్నా, పెరగట్లేదు ఈ క్యాబేజీ. తీసేస్తే ఒక పని అయిపోద్దని తీసేస్తున్నా. చిన్న సైజులో వచ్చింది. కాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో వేసేద్దాం కాలీఫ్లవర్ ని. పురుగులేమి లేవు, మంచిగానే ఉంది కాలీఫ్లవర్ అయితే. కానీ ఒకసారి వేడి నీళ్ళలో వేసేస్తే ఎక్కడైనా పురుగు ఇన్ కేసు ఉంటే డౌట్ ఉండదు. అందుకోసమని ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో వేస్తున్నా. ఎక్కువసేపు ఏమి ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వేడి నీళ్ళలో వేసేసి కలుపుకొని తీసేస్తే చాలు. ఒక్క 2-3 minutes అంతే. ఇట్లా ఉంచి కలిపేసి తీసేద్దాము. మొన్న నేను గోబీ మంచూరియా అని చేశాను కదా, సేమ్ అనమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలను తీసేసి అన్ని మ్యారినేట్ చేసేసి ఫస్ట్ అయితే కాలీఫ్లవర్స్ ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ లో వేసి కలిపేయడమే.
సాసులు ఏమీ లేకుండా చేయమన్నారు కాబట్టి అలానే చేస్తాను. 2 minutes అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఓన్లీ కాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసుకుంటా. కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా మిరియాల పొడి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం అంతా పసుపు, కారము, ఇందులోనే కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను, 1 స్పూన్ మైదా, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కావలసినవన్నీ వేసేసాను. మొత్తం బాగా కలుపుకుందాము. పిండి కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం అని వాటర్ చిలకరిద్దాము. కొంచెం అంటే కొంచెమే, మళ్ళీ ఎక్కువ గ్రేవీ లాగా అయిపోకూడదు. జస్ట్ ఆ పిండి మనకి ఆ కాలీఫ్లవర్స్ కి అంటితే చాలు. అనుకోండి, ఈ మాత్రం వాటర్ వేసుకున్నాను. చక్కగా పిండి అంతా కూడాను అంటేసింది కాలీఫ్లవర్ ముక్కలకి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇదిగోండి, మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాము. ఎందులో అయితే నేను ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నానో అందులోనే ఆయిల్ వేసేసాను. ఇందులోనే ఫస్ట్ అయితే నేను కాలీఫ్లవర్స్ ని డీప్ ఫ్రై చేసేస్తాను. ఇంకా ఒక్కొక్క ముక్కని వేసేసుకోవడమే. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ కాలీఫ్లవర్ ముక్కలు మరీ ఎర్రగా కావాలి అనుకుంటే బయట మనం రెస్టారెంట్ లాట్లో తింటే ఎర్రగా కనిపిస్తాయి కదా, అలా కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ ఏమి వేసుకోలేదు, నార్మల్ కారమే వేసుకున్నాను. మరి ఎక్కువ ఆయిల్ వేసేసినా కానీ మళ్ళీ అదంతా కూడాను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కాబట్టి డీప్ ఫ్రై చేసిన ఆయిల్, అందుకోసమే నేనైతే కొంచెం ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ వైట్ రైస్ అయితే వండేసాను. అది నార్మల్ గా మేము వైట్ రైస్ తింటాం కదా, వైట్ రైస్ కోసం వండాను అనమాట. కాకపోతే ఇప్పుడు అది ఫ్రైడ్ రైస్ చేసేస్తాను ఆ రైస్. ఇదిగోండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంక సైడ్ కి తీసేసి ఇంకొక వాయి వేసేసుకుంటాను. కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడాను మంచిగా డీప్ ఫ్రై చేసేసాను. తర్వాత ఆయిల్ కూడాను మొత్తం తీసేసి కొంచెం తాలింపుకు సరిపడేటట్టు ఆయిల్ అయితే నేను ఇందులో ఉంచేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ కాట్లకి ఇలాంటి ఐరన్ యోక్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే చేస్తాను. ఇంకా దీనికి కావాల్సినవన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇందులో వేసేస్తున్నా. ఇవి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, తర్వాత కొంచెం అంతా క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే మొక్కలు అనేది త్వరగా మగ్గుతాయి, మెత్తబడతాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ కూడా కొంచెం కొంచెమే వేసుకున్నాను, మరి ఎక్కువ వేసేయలేదు. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఇది మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో ఉంది కదా అని నేను వేసేస్తున్నా. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగానే ఉంటదని. ఫ్రైడ్ రైస్ కి వెజిటేబుల్స్ అన్ని మరీ మెత్తగా ఏమి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్ గా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి అనమాట. కాబట్టి ఒక 80% అయితే నేను వెజిటేబుల్స్ ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా కాలీఫ్లవర్ ముక్కలు, ఇవైతే వేసేస్తున్నాను. ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసినప్పటి నుంచి కూడాను ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఉండాలి. రైస్ అనేది మనకి చిటపటలు ఆడాలి. అప్పుడే మనకి మంచి ఫ్రైడ్ రైస్ స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే నేను రైస్ వేసుకుంటున్నాను. ఇదైతే నార్మల్ రైస్ అనమాట. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఆల్రెడీ వైట్ రైస్ కోసం అన్నం వండేసాను కాబట్టి ఆ అన్నాన్ని వేసేస్తున్నాను. నెక్స్ట్ రైస్ అనేది చల్లగా ఉండాలి, వేడిగా అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్, ఇందాక మనము ఓన్లీ వెజిటేబుల్స్ కి సరిపడేటట్టు వేసుకున్నాము. ఇప్పుడు రైస్ కి సరిపడేటట్టు వేసుకుంటున్నాను. కొంచెం అంత సాల్ట్ వేసానా, కొంచెం అంత కారం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేస్తున్నా. తర్వాత మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడరు,
నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా చాట్ మసాలా అన్నమాట, అలాగే కొంచెం అంతా ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్, ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా గరం మసాలా, కావలసినవన్నీ వేసేసాను కదా. ఇప్పుడు బాగా కలుపుకుందాము. మీరు సాసులు వేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇదే స్టేజ్ లో సాసులు కూడా వేసుకొని బాగా కలుపుకోవడమే. అంతే అండి, ఫ్రైడ్ రైస్ బాగా రైస్ చిటపట్లాడినంత వరకు హై ఫ్లేమ్ లోనే అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది. ఇంకా ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో లేవు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను కదా ఈ ఐరన్ యోక్ అయితే ఇండస్ వ్యాలీది అనమాట. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా దీని లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మెయిన్ గా ఇలాంటి ఫ్రైడ్ రైస్ కి అయితే ఇలాంటిది బాగుంటది. ఇలా కలుపుతూ ఓపిక్ గా ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా చూడండి చిటపట్ చిటపట్లు ఆడుతుంది అనమాట. హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. అంతే అండి, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. మీలో ఎంతమంది ఇది ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే సాసులు ఏమీ లేకుండా చాలా సింపుల్ వేలో చేశాను. ఇంకా టేస్ట్ ఎలాగుందో తినేసి చెప్తాము. నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ గా ఫ్రైడ్ రైస్ చేసేసాను. ఇంకా కొంచెం అంత వైట్ రైస్ అయితే ఉంది. ఫ్రైడ్ రైస్ తినగా ఎవరైనా వైట్ రైస్ తినాలి అనుకుంటే కొంచెం అంత పెరుగన్నము, అప్పడాలు, పచ్చడి ఏదో ఒకటి తినడమే. ఇంకేమీ వండే పని అయితే పెట్టుకోవట్లేదు. ఇప్పుడు టైం కూడా 12 అయిపోయింది. నాకైతే ఎక్సర్సైజెస్ క్లాస్ ఉంది. ఇప్పుడైతే క్లాస్ కి అటెండ్ అవుతాను. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా. నా ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు టైం 1 గంట అయిపోయింది అనమాట. మా బావకేమో ఇప్పుడు ఈవినింగ్ డ్యూటీ ఉంది. ఇంకా ఫాస్ట్ గా లంచ్ చేసేస్తే డ్యూటీకి వెళ్ళిపోవాలి. అందుకే గాబర్ పెట్టేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇంక ఇదిగోండి లంచ్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. కీరా, క్యారెట్ సలాడ్ తో పాటు ఎగ్ కూడా బాయిల్ చేశాను ప్రోటీన్ కోసమని. ఫస్ట్ అయితే మా బావ టేస్ట్ చేసి ఎలాగుందనేది చెప్తారు. ఇప్పుడు మా బావ అయితే ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తారు ఎలాగుంది టేస్ట్. మా బావకేమో హోల్ ఎగ్ అనమాట, అందులో ఎల్లో కూడా ఉంది. నేనైతే ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వేసుకున్నా. కీరా, క్యారెట్, అలాగే కొంచెం అంతా ఇంకా ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ లో ఎక్కువ కాలీఫ్లవర్ ముక్కలు లేకుండా కొంచెం తక్కువ ఉండేలా చూసుకుని వేసుకుంటా. 2 months అయిపోయింది నేను కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ తినేసి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. మా బావ అయితే పర్లేదు బాగానే ఉంది అంటున్నారు. నేను టేస్ట్ చేస్తా విత్ కాలీఫ్లవర్ ముక్కతో. పర్లేదు, టేస్ట్ అయితే మా బావన్నట్టు బాగానే ఉంది. బాగుంది కూడా, నాకైతే నచ్చింది. చాలా డేస్ తర్వాత కాలీఫ్లవర్ తింటున్నా. సూపర్గా ఉంది. ఎవరన్నా డిఫరెంట్ గా ట్రై చేయాలి ఫ్రైడ్ రైస్, ఎప్పుడు ఎగ్తోనే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేయొచ్చు. బాగుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చూడండి, చెక్ చేయండి ఎవరికన్నా కావాలంటే. ఇంకా మా పిల్లలు వచ్చేసరికల్లా మేము తినేస్తాము. తర్వాత మా పిల్లలకు పెడతాను. తర్వాత మా పిల్లలకి నచ్చిందో లేదో మా పిల్లలు చెప్తారు. ఇంకా మా లంచ్ చేయడం అయితే అయిపోయింది. మా బావేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. మా బావ డ్యూటీకి వెళ్ళడము, మా పిల్లలు స్కూల్ నుంచి రావడము ఒకేసారి అనమాట. బాయ్. మా పిల్లలిద్దరికి కూడా డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకు తినిపిస్తాను. అమ్మ ఏం చేసింది తెలుసా? ఏంటిది? వావ్, ఎలా తెలుసు? హౌ డు యు నో? వీడియోలో చూసాను. ఏ వీడియోలో? వీడియోలో చూసాం కదా. ఓహో, వీడియోలో చూసావు కాబట్టి చూడగానే గుర్తుపట్టేసావా? మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు రోయ్. సూపర్ ఉంది. నోట్లో పెట్టంగానే సూపర్ ఉందని చెప్పేస్తున్నారు. మనము ఆ చాట్ మసాలా తర్వాత ఆమ్చూర్ పౌడర్ అవి వేసాం కదా, దానివల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ స్మెల్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. మా పిల్లలు ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు తింటారు. అది కూడా ఎగ్ తో చేస్తానన్నమాట. ఎక్కువగా నైట్ మిగిలిపోయిన అన్నం పొద్దున్నకి ఎగ్ రైస్ లా చేసి ఇచ్చేయడము అవి బాగా అలవాటు. మా పిల్లలకు కూడా నచ్చిందంట. ఏంటి నవ్వుతున్నా? స్లోగా తింటాడు మా పెద్దోడు, గాబరా పడ్డు. మా చిన్నోడేమో ఫాస్ట్ తినేస్తాడు నచ్చిన ఫుడ్ అయితే. నచ్చని ఫుడ్ అయితే బొగ్గల్లోనే పెడతాడు వీడు కూడా. ఇంకా మా పిల్లలకైతే ఇప్పుడు లంచ్ తినిపించేశాక మళ్ళీ కలుస్తాను. మా పిల్లలకు కూడా తినిపించేశాను. ఇంక నేను చేసిన ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నీట్ గా తోమేసాను కూడాను.
ఇప్పుడు దీనికి కాస్త గ్యాస్ మీద హీట్ చేసేసుకొని కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఇలాగా మళ్ళీ ఎప్పుడో యూజ్ చేస్తాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే రస్ట్ పెట్టకుండా మంచిగా ఉంటది అనమాట. కుక్ చేసిన ప్రతిసారి ఇలాగా చేసుకుంటాను. క్యాస్ట్ ఐరన్ అయినా నార్మల్ ఐరన్ అయినా కానీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం ఎన్ని రోజుల తర్వాత ఎన్ని నెలల తర్వాత తీసినా కానీ రస్ట్ పట్టకుండా మంచిగా ఉంటది. నెక్స్ట్ ఇందులో మనం కుక్ చేసాం అనుకోండి, కుక్ చేసిన తర్వాత 1-2 hours లో తినేస్తాము అంటే ఓకే, గానీ పొద్దున్న ఎప్పుడో కుక్ చేసి రాత్రి ఎప్పుడో తింటాము అంటే వేరే స్టీల్ దానిలో ఫుడ్ చేంజ్ చేసుకొని నిల్వ చేసుకోవడం బెటర్ అనమాట. ఇందులో ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. దీనికి కొంచెం ఇలాగా మెయింటైన్ చేయాలి, లేదంటే రస్ట్ పెట్టేస్తాయి. వన్స్ రస్ట్ పెట్టేస్తాయి అంటే ఇంకా అది ఎంత మళ్ళీ మనం చాలా ప్రాసెస్ చేయాలి. రస్ట్ అంతా పోవడానికి చాలా టైం టేకింగ్ అనమాట. అందుకోసమనే ఇలాంటి ఐరన్వి అలాగే క్యాస్ట్ ఐరన్వి నేను చాలా తక్కువ వాడతాను. ఇదిగోండి వెనక సైడ్ కూడా మొత్తం అప్లై చేస్తాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక దగ్గర దాసేసుకుంటాను. ఇదైతే చాలా తక్కువ వాడాను అనమాట. ఇప్పటికి ఇది వాడడం 2-3 అనుకుంటా. అప్పుడు ఒకసారి కూడా ఫ్రైడ్ రైస్ కే వాడాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ కే వాడాను. మధ్యలో ఎప్పుడు వాడినట్టు కూడా నాకైతే పెద్దగా గుర్తులేదు. మొన్న ఏంటది గోబీ మంచూరియా చేశాను కదా, అప్పుడు కూడా ఇందులోనే చేశాను. ఇంకా వంట పని, తిండి పని, గిన్నెలు తోమే పని మధ్యాహ్నం వరకు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి. కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ మా పిల్లలకి హోంవర్క్లు చేయించాలి, మళ్ళీ నైట్కి వంట చేయాలి. మళ్ళీ రొటీన్ అనమాట. నా రొటీన్ లైఫ్ మారదు. ఎక్కడికో మళ్ళీ మా అమ్మల ఇంటికి వెళ్తేనో లేకపోతే మా అత్తల ఇంటికి వెళ్తేనో లేకపోతే ట్రిప్పులకి ఎక్కడికో వెళ్తేనే తప్పితే నా రొటీన్ అయితే ఇలానే ఉంటది. లాస్ట్ బ్లాగ్ లో నేను నా శారీస్ కలెక్షన్ అయితే చూపించాను కదా, చాలా మంది అయితే మీ కలెక్షన్ అంతా శారీ కలెక్షన్ బాగుంది అని అయితే బోల్డ్ అని కామెంట్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇంకా కొంచెం అటు ఇటు మార్చేసానులేండి. సర్దేసిన తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చేసి అయితే ఈ విధంగా మళ్ళీ సర్దాను. కొన్ని హ్యాంగర్లకు పెట్టాను. ఇక్కడైతే నా లెహంగాస్, తర్వాత కొన్ని డ్రెస్సులు అయితే లాంగ్ ఫ్రాక్ టైప్ డ్రెస్సులు ఉంటాయి కదా, అవి కొన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. అందులో ఏంటంటే మేము ఫొటోస్ యాడ్ చేస్తా అన్నాను కదా, ఫొటోస్ యాడ్ చేయడం అయితే మర్చిపోయారు మా బావ. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఈ 2 ర్యాక్స్ లో ఏంటంటే ఓన్లీ ఎక్కువ శారీస్, చాలా తక్కువ లెహంగాస్, తర్వాత ఏమంటారు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంక ఇటుపక్క వచ్చేవన్నీ కూడాను ఇంకా డ్రెస్లే అనమాట. మీద నుంచి కింద వరకు అన్ని డ్రెస్లే పెట్టాను. ఇవన్నీ కూడాను నా డైలీ వేర్ డ్రెస్లే అనమాట. ఎక్కువ రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్లే, ఇంకెందుకులే డ్రెస్సులు కలెక్షన్ చేయడము అనేసి ఇంకా ఊరికి అలా సర్దేసుకున్నాను. అన్ని డైలీ వేర్ డ్రెస్లే అనమాట. ఏవి పార్టీ వేర్ టైప్ పెద్దగా ఏం లేవు. మరి ఎందుకులే ఈ మాత్రం దానికి వీడియో చేయడం అనేసుకొని ఇంక వీడియో ఏం చేయకుండా ఇలా మంచిగా సర్దేసుకున్నాను బట్టలన్నీ కూడాను. మా పిల్లల క్లాస్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా హోమ్ వర్క్స్ స్టార్ట్ చేశాను అనమాట. మా పిల్లలు ఇద్దరు కూడా ఈ రోజు అయితే బుద్ధిమంతులు అయిపోయారు. క్లాస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. కొంత హోంవర్క్ ఉంది, హోంవర్క్ కంప్లీట్ చేయించేసి రేపు అడుగుతామన్నవి కొన్ని చదివిస్తాను. మా పిల్లలకి ఇలాగ ఈవినింగ్ టైమ్స్ లో హోంవర్క్స్ స్టార్ట్ చేశాను అంటే వీళ్ళు రాతలన్నీ అయ్యి వీళ్ళు చదవడాలన్నీ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి బుక్స్ అవన్నీ సర్దిపించేసరికి ఈజీగా నాకు 1 hour నుండి 1.5 hour అయితే టైం పడుతుంది. ఇదిగోండి ఈ మధ్య అయితే మా పిల్లలు ఆ పిల్లలతో ఆడుతున్నారనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చారు పిలవడానికి అనేసి. మా పిల్లలు హోంవర్క్లు చేస్తున్నారు, తినేసి వస్తారని చెప్పా. పద ఇదిగో మీ ఫ్రెండ్స్ వచ్చారు పిలవడానికి. ఫాస్ట్ గా బుక్స్ సర్దేసి స్నాక్స్ తినేసి వెళ్ళిపోవడమే, ఆడుకుందు. ముడి తిందు. ఓకే పద. మా చిన్నోడు మా ఇంట్లో ఈ ముడి పొట్లం చూసినప్పటి నుంచి అంచేటట్లేదు. లంచ్ చేసాడు, మొదలు స్టార్ట్ చేశాడు. అమ్మా హంగ్రీ అని. తినరా నాయన తిను. మా పిల్లలకి ముడి అంటే భలే ఇష్టము. ఈ బెంగాల్లో పుట్టి పెరిగినందుకు అనుకుంటా వీళ్ళకి కూడా ముడి బాగానే అలవాటు. అలాగని మళ్ళీ ఇందులో గుగ్ని ముడి అని అలాంటివి ఏమి తినరు అనమాట. ఓన్లీ ఇలాగా ప్లెయిన్ ముడి ఓన్లీ తింటారు. నువ్వు ముడి లవరా? ఓకే తిను ఫాస్ట్ గా తింటే. మీ ఫ్రెండ్స్ వచ్చారు నీకు పిలవడానికి. మీ ఫ్రెండ్స్ పేర్లు ఏం పేర్లు రా? ఫ్రూటీ. ముగ్గురు వచ్చారు. శ్రియా, ఫ్రూటీ, ఇంకో అమ్మాయి పేరు. టుడే ముగ్గురు వచ్చారు రా. రోజు ఇద్దరు వచ్చే వాళ్ళు, ఈరోజు ముగ్గురు వచ్చారు. ఇంకో న్యూ అమ్మాయి వచ్చింది. మూడో అమ్మాయి పేరు తెలీదా? ఓకే ఇప్పుడు ఆడితే అడుగు, ఓకేనా? నీ పేరు ఏం పేరు అని అడుగు. ఈ మధ్య చోటు గడతో తక్కువ ఆడి అమ్మాయిలతో ఎక్కువ ఆడుతున్నారు. అమ్మాయితో నువ్వు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతావు? ఆ అమ్మాయిలతో ఇంగ్లీషా? ఓకే హిందీ కూడా నేర్చుకోవాలి. అమ్మాయిలకి హిందీ కూడా వచ్చు. మా పిల్లలకి యాపిల్ కట్ చేసి ఇస్తానంటే యాపిల్ వద్దనేస్తున్నారు. ఇంకా మా పిల్లలకి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఆ ముడినే అనమాట. ముడియే తింటా అంటున్నారు.
నేనైతే ఇప్పుడు ఒక యాపిల్ తింటా. యాపిల్ తినేసిన తర్వాత మా పిల్లలకేమో పార్క్ పంపించేస్తా. నేను కూడా వాకింగ్కి వెళ్తాను. మా పిల్లలు అయితే ముడి తినేశారు. ఇంకా అలాగే ఏం తింటున్నావురా? బాదమా? తొక్కతో తినేయరా నాయనా, ఏమైపోదు. తొక్కతో తినేసే, ఏం కాదు. ఇంకా సోకుడు ఆల్మండ్స్ అనమాట తింటున్నారు. నువ్వు తినేసావా? నువ్వు గుడ్ బై. వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ పిలిచారు, వెళ్ళి ఆడుకొని రండి. వెళ్ళండి, బాయ్. స్లోగా వెళ్ళు, జాగ్రత్తగా ఆడుకొని రండి. మా పిల్లలు అయితే పార్క్కి వెళ్ళిపోయారు. మంచిగా జడేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నేను కూడా వాకింగ్ కి రెడీ అయిపోయాను. ఒక 1 అవర్ అయితే వాకింగ్ చేసుకుని వచ్చేస్తాను. నెక్స్ట్ మా గార్డెన్ లో వాటర్ కూడా పోయాలి. మొక్కలన్నీ కూడా బాగా డ్రై అయిపోయి ఎండిపోయాయి అనమాట. ఇదిగోండి, కుండీల్లో అయితే అసలు తడే లేదు, అన్ని కుండీలు ఆరిపోయాయి. ఇవైతే మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పోస్తుంది. పువ్వు వచ్చిన ప్రతి చోట కూడాను ఇలాగా విత్తనాలకి కాయ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇవి విత్తనాలు వస్తాయి ఇందు లోపల ఈ కాయలో. ఇదిగోండి, నేలలో కూడా చాలా వరకు ఎండిపోయాయి. ఫస్ట్ వాకింగ్ చేసేస్తాను. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మొక్కలకు నీరు పోసుకుంటా. మా చిన్నాడు 2 పాపలతో ఆడుతున్నాడు. ఇంతకు ముందు అసలు పాపలతో ఆడడం కాదు కదా, అసలు ఎవ్వరు పట్టేవాళ్ళు కాదు. మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ వేరే పిల్లలతో కలవడం ఆడడం స్టార్ట్ చేశారు. అంతకు ముందు ఆడుకుంటే మా పిల్లలు 2 ఆడుకునే వాళ్ళు, లేకపోతే ఆ చోటుగాడితో ఆడుకునే వాళ్ళు. వేరే పిల్లలతో అస్సలు కలిసేవాళ్ళు కాదు. నేనైతే ఇంక వాకింగ్ స్టార్ట్ చేసేసా. నేనైతే డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ తినట్లేదు, అప్పుడప్పుడు తింటాను అంతే. ఒక్కొక్కసారి అయితే తిన్ను. అది నేను లంచ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. లంచ్ లైట్గా తక్కువ తిన్నాను అంటే ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తింటా. లేదు లంచ్ కొంచెం బాగానే తిన్నాను అనిపిస్తే, ఈవినింగ్ ఆకలి అనిపించకపోతే ఇంక తిన్ననమాట. ఈవినింగ్ స్నాక్స్ మ్యాండేటరీ ఏమీ చెప్పలేదు నాకు. ఆకలిగా అనిపిస్తే తినండి, లేకపోతే స్కిప్ చేసినా నో ప్రాబ్లం అన్నారు. ఇలా మాట్లాడుతూ వాకింగ్ చేయడం అయితే కష్టం అనమాట, ఆయాసం వచ్చేస్తుంది. కాబట్టి ఫాస్ట్గా వాకింగ్ చేసేస్తా, ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను. నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి డోర్ కూడా తీయలేదు అనమాట, తాళం కూడా తీయలేదు. ఫస్ట్ అయితే మా గార్డెన్లో మొక్కలకి వాటర్ పోస్తున్నాను. మొక్కలన్నీ బాగా ఆరిపోయాయి అనమాట. మొన్న మధ్య ఒక 2 రోజుల క్రితం అనుకుంటా, మొత్తం మేఘం దిగి చిన్న చినుకులు అయితే పడ్డాయి. ఆ చినుకులు 2 రోజులు, ఒక రోజు బాగా మబ్బుగా ఉంది, ఇంకొక రోజు చిన్న చినుకులు పడ్డాయి. ఏమన్నా తుఫాన్ లాగా ఏమన్నా ఉందేమో అని నేను మొక్కలకు నీళ్ళు పోయలేదు. నేను మొక్కలకు నీళ్ళు పోసేసి మళ్ళీ వర్షం పడిపోతే మొక్కలన్నీ సస్తాయి అనేసి, కానీ తుఫాను లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ డే నుండి ఎండెక్కిపోయింది. ఇప్పుడు నీరు పోస్తున్నాను బాగా ఎండిపోయిన తర్వాత. టమాటా మొక్కలకైతే కాయలు వచ్చాయి. ఎప్పటికి ఇవి పళ్ళు అవుతాయి ఏటో తెలీదు. పుదీనా అయితే బాగా గ్రోత్ అవుతుంది. మొన్న పెద్ద పెద్ద కాడలన్నీ కూడా కట్ చేసేసాను, మళ్ళీ మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి. ఈ టమాటాలు అయితే పెరిగిపోయాయి, కానీ ఒక్క కాయ కూడా లేదు. ఉన్నాయి కాయలు అయితే ఉన్నాయి, కానీ ఏంటో అంత హెల్దీగా పెరిగిన మొక్కలు కూడాను చిన్న చిన్న కాయలు కాసాయి. దీనికి ఏటో ట్రబుల్ అయితే అయ్యాయి మొక్కలకి, అర్థం కావట్లేదు ఏంటి ప్రాబ్లం అనేది. సరేనండి, మొక్కలన్నిటికీ ఫాస్ట్గా నీరు పోసేసి లోపలికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మల్లెపూలు అయితే మంచిగా అవుతాయి. మల్లె మొక్కలు ఎవరి గార్డెన్లో కనుక ఉంటే ఆకులన్నీ కూడాను తీసేయండి, ఇలా కాడల్లాగా చేసేయండి. ఇలా కాడల్లాగా చేసేస్తే మంచిగా కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. సమ్మర్ టైం కల్లా మంచిగా పువ్వులు అయితే పోస్తాయి అంట. ఇది ఎక్కడో నేను రీల్స్లోనే ఎక్కడో చూసాను అనమాట. అందుకోసమనే మల్లె మొక్కకి మొత్తం ఆకులన్నీ పీకేశాను. చూడండి, ఇలాగ తీసేసిన ప్రతి కొమ్మకి కూడా మంచిగా కొత్త చిగుళ్ళు అయితే వచ్చాయి. మీ గార్డెన్లో ఎవరి దగ్గరైనా మల్లె చెట్లు కనుక ఉంటే అలా చేసేయండి. దీనికి ఎప్పుడో పీకేశాను, అందుకే మంచిగా చిగుళ్ళు వచ్చేసి పెద్దది కూడా అయిపోయింది ఈ మల్లె చెట్టు. గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా మంచిగా వాటర్ అయితే పోసేసాను. ఇంకా మా పిల్లలు అయితే పార్క్ నుండి రాలేదు, పార్క్లోనే ఆడుకుంటున్నారు. ఫాస్ట్గా ఇంటికి తాళం తీసేసి డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి పిలుస్తాను. కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ తాగేసి ఒక్క 5 మినిట్స్ సోఫాలో కూర్చొని ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు నైట్ డిన్నర్లోకి అయితే కార్న్ పన్నీర్తో సలాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. రెగ్యులర్గా చేసే సలాడే చాలా సార్లు నేను చూపించాను కూడాను. ఇప్పుడు స్పెషల్గా రెసిపీ ఏమి చూపించట్లేదు, కానీ ఫాస్ట్గా చేసేస్తాను. ఫస్ట్ అయితే కార్న్ ఉడికించేసుకుంటాను. అగారో ప్రోడక్ట్స్లో నేను ఏదైనా వాడుతున్నాను అంటే ఈ కెటిల్ నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, వాడుతున్నాను. ఇది ఒకటి. తర్వాత మిక్సర్ గ్రైండరు చాలా తక్కువే వాడుతున్నా రెగ్యులర్ బేస్కి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ ఉడికించేసుకుంటా, పన్నీర్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటా. మా బావ అయితే ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళారు కదా, అక్కడే తినేసి వచ్చేస్తా అన్నారు. నైట్కి కొంచెం అంటే ఇప్పుడు ఎర్లీగా టిఫిన్ తినేస్తారనమాట. టిఫిన్ తినేసి నైట్కి వచ్చాక పాలు తాగుతా అన్నారు. ఇంకా నాకు మా పిల్లలకి డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. ఆల్రెడీ మధ్యాహ్నం
అన్నం కోసం అనివ్వండి ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా, కొంచెం అన్నం అయితే ఉంచేసాను, ఎక్కువ అయిపోతుందేమో అనుకొని. అన్నం ఉంది, తర్వాత నిన్నటి రసము ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఆ రసం తీసి వేడి చేస్తాను. ఇంకా కూర అప్పడాలే మా పిల్లలకి ఈ రోజుకి. ఈ సలాడ్ ఎలాగో తింటారు, కొంచెం అన్నం తింటారు. ఆ కొంచెం అన్నకి ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ కొంచెం చారు ఎందుకు వండాలి, నేను చారు కూడా ఉంది, అందుకోసమనే వండట్లేదు. ఇదైతే 1/2 kg ప్యాకెట్ అనమాట. ఎవరు వచ్చి మా పిల్లలే వచ్చేసారు ఒకే పార్క్ నుండి. పాపను వాడుకున్నారు మంచిగా. చోటు వచ్చాడు పార్క్కి. వెళ్ళండి, కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ తాగేసి కూర్చోండి. ఏం చేస్తున్నా? నేను ఆ పన్నీరు కార్న్ సలాడ్ చేద్దామని పన్నీర్ కట్ చేస్తున్నా. పన్నీరు కార్న్ సలాడ్ చేస్తాను అంటే మా వాడు ఏటో పెద్ద ఇష్టంగా బొర్రోపలేదు, లైట్ గా బొర్రూపాడు. ఈ రోజుకి ఏటైందో ఏటో తినే అమ్మా అనేసి అంటే తింటా అన్నాడు. ఆడికి దోశ కావాలంట. మా చిన్నోడికే కోరికలన్నీ ఉంటాయి, మా పెద్దోడే మా అడగడు కూడా పెద్దగా, చాలా రేర్ గా అడుగుతాడు. పన్నీరు కార్న్ సలాడ్ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను మా పిల్లలు తింటాము. ఆల్రెడీ మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడు, తిన్ను అన్నాడు. నాకు దోశలు కావాలి, అది కావాలి, ఇది కావాలని బేరాలాడి ఫస్ట్ ఆడే స్టార్ట్ చేశాడు అనమాట తినడము. మా పెద్దోడు కూడా ఏమైందమ్మా కింద పెట్టు ఇట్లా స్పూన్ తో తీసుకుని తిను, ఓకే. మా పిల్లలు తర్వాత కొంచెం అంత అన్నం కూడా తింటారు కాబట్టి కొంచెమే ఇంకా సలాడ్ అయితే పెట్టాను. నేను కూడా కొంచెమే వేసుకున్నాను, కాకపోతే కొంచెం పెద్ద బౌల్లో వేసుకున్నాను, మళ్ళీ చిన్న బౌల్లో వేసాను అంతే. నైట్కి డిన్నర్ ఇదే అనమాట. నాకు డిన్నర్ అయిపోతుంది మాది, ఇంకా నాది ఇదే డిన్నర్, ఇంకేం తిన్ను. చపాతీలు, ఉప్మా, తర్వాత దోశలు నైట్ టైం డిన్నర్ గా అలాంటివి కాకుండా ఇలాగ సలాడ్ కనుక చేసేస్తే ఫాస్ట్ గా పని అయిపోద్ది. తోమడానికి కూడా ఎక్కువ అవ్వవు, ఒకటే అవుతుంది. ఏ కడాయిలో చేస్తామో ఆ కడాయి ఒక్కటే అవుతుంది. అండ్ ఇలాంటి సలాడ్లు అయితే హెల్త్ కూడా మంచిది. మా పిల్లలకి కొంచెం అంత అన్నం కూడా తినిపించేశాను. ఇంకా అదిగోండి అన్ని గిన్నెలు వచ్చాయి అనమాట. ఇప్పుడు ఆ గిన్నెలు అన్ని కూడా తోమాలి. యాక్చువల్గా ఏంటంటే మేము టిఫిన్ చేయంగానే ఎన్ని గిన్నెలు వస్తే అన్ని గిన్నెలు తోమేస్తాను. మళ్ళీ మా పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత ఎన్ని గిన్నెలు వస్తే అన్ని తోముతాను. ఇప్పుడు ఏంటంటే కాస్త బద్దగించి అలా వదిలేసాను, ఇప్పుడు ఎక్కువైపోయాయి అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా అవన్నీ తోమాలి, అవన్నీ తోమేస్తాను. మా పిల్లలు అయితే ఇక్కడ చక్కగా టీవీ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వేసేసుకున్నారు టీవీలో, కార్టూన్ నెట్వర్క్. స్కూల్ నుండి వచ్చిన నుండి కూడాను వాళ్ళైతే అసలు టీవీ చూడలేదు అనమాట, చాలా తక్కువే చూసారు. ఎప్పుడు అంతే, ఎక్కువేం చూడలేదు. స్కూల్ నుండి వచ్చారు, లంచ్ చేయించాను, లంచ్ తినిపించాను, ఆ తర్వాత కాసేపు ఆడుకున్నారు, తర్వాత హోంవర్క్లు స్నాక్స్ తినేసి పార్క్ వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత పన్నీరు కార్న్ సలాడ్ తిన్నారు. ఆ తర్వాత టీవీ ఆన్ చేయమని చెప్పాను, నేనే ఆన్ చేయమని చెప్తే అప్పుడు ఆన్ చేశారు. అప్పుడు వరకు అసలు టీవీ చూడలేదు అనమాట. ఇంకా ఇది మొదలు మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు టీవీ ఆన్ లోనే ఉంటది, ఇంకా వాళ్ళకి నచ్చిందే ఉంటది, ఇంక మాకు మార్చినెవరు. జోషి పాలు తీసుకో, గ్లాస్ తో గట్టి పట్టుకో, పడేయద్దు. నువ్వు తీసుకో మా పెద్దడు. కార్లన్నీ దాసే గిన్నెలన్నీ మంచిగా తోమేశాను. ఇంకా సింక్ అయితే ప్రస్తుతానికి ఖాళీ. నేనేమో జీరా వాటర్ పెట్టుకున్నాను, ఆల్రెడీ ఫిల్టర్ చేసేసానండి జీరా మొత్తం. మా పిల్లలకు ఆల్రెడీ పాలు ఇచ్చేసాను, వాళ్ళు తాగుతున్నారు. మా ముగ్గురు మీరు తాగేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తోమాలి. నైట్ పడుకునే ముందు జీరా వాటర్ అయితే డైలీ తాగుతాను. ఇది నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను ఈ జీరా వాటర్ తాగడం పెద్ద కష్టం అనిపించలేదు. టైం వాటర్ మాత్రం చాలా కష్టం అనిపించింది. ఇంకా అది అలా తాగి ఇప్పుడు నా బాడీ అయితే అలవాటు అయిపోయింది. టైం వాటర్ కూడా మంచిగానే తాగేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే జీరా వాటర్ అండి. మార్నింగ్ టైం అది తాగుతాను అనమాట. ఫస్ట్ లేవంగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఒక 1 hour అయిన తర్వాత టైం వాటర్ తాగుతాను. అక్కడ కాసేపు అయిన తర్వాత ఒక అరగంట 40 minutes అయిన తర్వాత టిఫిన్ చేస్తాను అనమాట. చూడాలి, నేను థైరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 2 months అయిపోతుంది. ఇంకో 1 month వరకు కూడా నా టాబ్లెట్స్ వస్తాయి అన్నారు. 3 months అయిపోతే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తాము, నా థైరాయిడ్ ఎలాగుంది ఏంటి అనేది తెలుస్తుంది. నేను థైరాయిడ్ రివర్స్ చేసుకోవడానికి అనేసి ఆ టైం వాటర్ తాగుతున్నాను. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ తినడం కూడా మానేశాను. ఏవైతే వద్దన్నారో అవన్నీ మానేశాను. టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా. ఇవన్నిటి మీద మరి థైరాయిడ్ కొంచెం తగ్గిందా లేదంటే అలానే ఉందా పెరిగిందా ఏంటి అనేది బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. చూద్దాం ఏమైతుందో. తర్వాత చాలా మంది బ్రెజల్ నట్ట ఏదో ఉంటదంట, అది తినండి తగ్గుద్ది అంటున్నారు. నెక్స్ట్ ఇంకా అది కూడా యాడ్ చేసుకుంటాను. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటది అంటున్నారు. సరే, హెల్త్ కంటే కాస్ట్ ఇంపార్టెంట్ చెప్పండి. హెల్త్ మంచిదంటే తినమా, ఖచ్చితంగా తినాలి. తాగండి ఫాస్ట్ గా. ఆ టీవీలో మునిగిపోయారు అనమాట, అసలు తాగట్లేదు. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రేపు పొద్దున్నకి మా పిల్లలకి మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి ఇప్పుడు పడుకుంటారు కదమ్మా. పడుకుంటారా? పడుకుంటారు. పడుకోకపోతే దెబ్బలు పడతాయి. మరి ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో చిన్నడు పెద్దడు
సీతలాగా వెళ్తున్నాను. పదండి బొజ్జండి. ఇంకా మా బావ రావడానికి అయితే టైం ఉంది. ఈ లోపల అయితే మా పిల్లలకి పడుకోబెడతాను. మా పిల్లలు అయితే పడుకుపోయారు. ఇంకా మా బావ కోసమే వెయిటింగ్. ఏంటో టైం అయితే అయిపోయింది కానీ ఇంకా రాలేదు. వచ్చేసావా? ఇప్పుడే బయటకు వచ్చి చూసా టైం అయింది ఏంటి ఇంకా రాలేదు అని. డ్యూటీ నుండి వచ్చాక మా బావ ఫ్రెష్ అయిపోయారు. ఇంకా పాలు వేడి చేసి ఇచ్చానమాట, తాగుతున్నారు. మా బావ పాలు తాగేశారు. ఇంక ఇప్పుడు మేము కూడా పడుకుంటాము. డ్యూటీ చేసి వచ్చిన మా బావకి ఎలాగుందో తెలియదు కానీ ఇంట్లో ఉన్న నాకు మాత్రం నిద్ర వచ్చేస్తుంది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో ఆల్రెడీ మా పిల్లలు చెప్పేసి పడుకుపోయారు. ఇప్పుడు మేము కూడా పడుకుపోతాము. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. See you tomorrow. Bye bye. Good night. చెప్పా? బాయ్ బాయ్, గుడ్ నైట్.